శ్రీరామ భక్త హనుమానికి శ్రీరామ భక్త హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే కొంచెం ఎత్తుదారా మీసాల కిరణ్ గారు కొత్తపల్లూరు కాజీపేట మండలం కడప జిల్లా వారి గిట్ట మహిళ గిట్ట ఎడమవైపు కుడివైపు మూల మనోజ్ కుమారి వస్తారు కడప జిల్లా. మిరపకాయ పొట్టగా ఘాటెక్క గారు సుంకేసుల గ్రామం 3వ బహుమతి 20,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. చెప్పలు కొట్టాలి గట్టిగా. సోంపల్లి మూల నాగేశ్వర రెడ్డి గారు 20,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. కమిటీ వారి తరఫున అందజేస్తున్న 40,000 రూపాయల మొత్తాన్ని చెప్పలు కొట్టాలి గట్టిగా. గౌరవనీయులు కీర్తి చేసులు నల్లకొంగ లక్ష్మీరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నల్లకొంగ వెంకట సునీల్ కుమార్ రెడ్డి గారు 8,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్న చెప్పలు కొట్టాలా. వైఎస్ఆర్ కడప జిల్లా జత 2,009 అడుగుల 10 అంగుళాల దూరాన్ని లాగి 4వ బహుమతి కైవసం చేసుకునే చెప్పలు కొట్టాలి గట్టిగా. రామభద్రయ్య గారు ఏఈ గారు మైదుకూరు వారు అందజేస్తున్నారు 30,000 రూపాయల మొత్తాన్ని. చెప్పలు కొట్టాలి గట్టిగా అందరూ. ₹3,05,000 రూపాయలు వెచ్చించి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించారు. చెప్పలు కొట్టాలి గట్టిగా. ఫస్ట్ ఆయన కొట్టాల చప్పట్లు. ఈ యొక్క విగ్రహం దాటండి గౌరవనీయులు సిద్ధంరెడ్డి చిన్న నాగిరెడ్డి గారికి ఆ యొక్క ఒంగోలు జత్తి పశు పోషకుల తరఫున ఆ యొక్క కమిటీ పెద్దల తరఫున ఆ యొక్క నందిపాడు గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. థ్యాంక్ యూ అండి. నాగేశ్వర రెడ్డి గారు 20,000 రూపాయలు అందజేస్తున్నారు. వారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న వారిని కూడా ఇలేదా ఏం బాగానండి. చెప్పలు కొట్టాలి ఒక్కసారి 2వ బహుమతి దాతలకు. సోంపల్లి ఈశ్వరరెడ్డి గారు, సోంపల్లి పెద్ద సుబ్బారెడ్డి గారు, అంబాబత్తుల రామభద్రయ్య గారు, గౌరవ ఏఈ గారు మైదుకూరు వారికి కూడా ధన్యవాదాలు. ఓకే సార్, నమస్కారం అండి. నా పేరు సిద్ధంరెడ్డి శివశంకర్ రెడ్డి. ఈరోజు నందిపాడు గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ గత 3 రోజుల నుంచి జరుగుతుంది. 11, 12, 13వ తారీఖు నుంచి జరుగుతుంది. హోమాలు చండీ హోమం జరిగింది. తర్వాత ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అలాగే ఎద్దుల బండల పోటీలు పెట్టడం జరిగింది. ఈ మా గ్రామంలో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. మా కమిటీ మెంబర్స్ కొంతమంది ఉన్నాము, యూత్ అంతా ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. ఊరి గ్రామంలో ఉండే యూత్ అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. గ్రామ పెద్దలు సహకరించారు, మహిళలు సహకరించారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసుకున్నాము. సో చాలామంది దీంట్లో దాతలు పాల్గొన్నారు. దాతలతో ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ జరిగింది. 3 రోజులు కూడా ఎక్కడే కానీ ఏ ఆటంకం జరగకుండా చాలా సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా కమిటీ మెంబర్స్ తరపు నుంచి. మా కమిటీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఐటీ ఎంప్లాయీస్. మన సొంత గ్రామంలో ఏదో ఒకటి చేసుకోవాలనే దాంతోనే ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకుని ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఒక 6 నెలల నుంచి కార్యక్రమం మొదలుపెట్టాము. 6 నెలల్లో దీన్ని తక్కువ టైంలోనే మేము ఇది సక్సెస్ఫుల్ చేసుకున్నామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇందులో భాగంగా రెడ్డయ్య, శ్రీకాంత్ రెడ్డి ఇట్లాగా అందరూ కొంతమంది అందరి పేర్లు చెప్పడం కష్టం కాబట్టి అందరి కార్యకర్తలు అంటే కమిటీ మెంబర్స్ అందరూ
దీంట్లో బాగా కష్టపడి మనం వర్క్ చేసుకున్నాము. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎక్కడ ఏ ఆటంకాలు జరగకుండా చాలామంది సపోర్ట్తో ఇది సక్సెస్ఫుల్ చేసుకున్నాము. ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఊరికి చాలామంది చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చారు. ఈ భక్తులందరూ సపోర్ట్తో కూడా ఈరోజు సక్సెస్ఫుల్ జరిగింది. బాగా మహిళలు కోలాటం వేసడం కానీ ఒక 2-3 బ్యాచ్లు కోలాటాలు వేసడం జరిగింది. ఎద్దుల బండల పోటీలు పలు గ్రామాల నుంచి ఎద్దుల బండల పోటీలు పెట్టడం జరిగింది. దానికి 3 రోజులు అన్నదానము, 3 రోజులు 3 పూటల అన్నదానము, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, సాయంత్రం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ అన్ని ఏర్పాటు చేసినాము. ఇందులో ప్రతి ఒక్కరికి అందరికీ పార్టిసిపేట్ చేసిన అందరికీ మా కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అన్నదాతలకు కానీ ఏదైనా సరే ఈ ప్రోగ్రాంకి చాలామంది ఒక్కొక్క విరాళాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళకందరికీ కూడా మా కమిటీ తరపు నుంచి మా గ్రామం తరపు నుంచి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందరి సపోర్ట్తోనే ఇది సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి మేము 14.5 అడుగు విగ్రహం అండి. దీనికి గుడి కాదు, స్టాచ్యూ లాగా పెట్టాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరము కమిటీతో మాట్లాడుకొని ప్రతి సంవత్సరం కూడా చేయాలనుకుంటున్నాము. ఇలాగే బండల పోటీ అంటే మీలాంటి సపోర్టు, అందరు గ్రామ ప్రజల సపోర్టు, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవాలని ప్లాన్ చేసుకుంటాం. నా పేరు సిద్ధంరెడ్డి శివశంకర్ రెడ్డి, నందిపాడు. నమస్కారాలు. నా పేరు సిద్ధంరెడ్డి చిన్ననాగిరెడ్డి. మా స్వగ్రామం నందిపాడు గ్రామం. ఇక్కడ కార్యకర్త కమిటీ మెంబర్లు ప్రోత్సాహంతో ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి విగ్రహము ప్రతిష్ఠించాలని కోరారు. వాళ్ళ కోరిక రిక్వెస్ట్ ప్రకారమడి మా ఊరు సొంత గ్రామం ఈ ఊరే కాబట్టి మేము ఏదో మాకు దేవుడిచ్చిన ఫలితం ఉంది కాబట్టి మేము చేయవలసిన సహాయము దేవుని సమర్పించుకున్నాము. 12 విగ్రహము. ఈ కార్యకర్తలందరూ బాగా కష్టపడి అన్ని విధాలా సక్సెస్ఫుల్గా చేసినారు. వాళ్ళకందరికీ ధన్యవాదాలు. సిద్ధంరెడ్డి చిన్ననాగిరెడ్డి, హైదరాబాద్ రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే సార్. భక్త మహాశయులకు అందరికీ మా కమిటీ తరఫున నమస్కారములు. గత 3 రోజుల నుంచి నందిపాడు గ్రామంలో శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి. దీనికి గ్రామ ప్రజలందరూ చాలా సహకరించారు. అలాగే ప్రతి ఒక్కరూ ప్రతి ఊరి నుంచి వచ్చి అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొంచుకున్నారు. ప్రతి ఒక్క రూపాయిని కూడా చందాదారులు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయికి కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా కమిటీ తరఫు నుంచి. అలాగే అప్రాక్సిమేట్లీ మా రోజుకి వచ్చేసి 2000 మంది అన్నదాన కార్యక్రమం మందికి వచ్చినట్టు అనుకుంటున్నాం. మేమందరం కలిసి టోటల్ కలిసి 3 రోజులు కానీ 3 పూటలకు ఒక రోజు 3 పూటలు కలిపి మొత్తం 15,000 మంది వచ్చినట్టుగా మేము అంచనా వేసుకున్నాం అనమాట. ఈ విధంగా 3 రోజులు చాలా అంగరంగ వైభవంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని జరుపుకున్నాము. దీనికి ప్రతి ఒక్కరి సహకారం, నందిపాడు ప్రజల నుంచి ప్రతి ఒక్కరి అందరి సహకారం తీసుకొని ఈ విధంగా ముందుకు వచ్చి చాలా అంగరంగ వైభవంగా పండుగ జరుపుకున్నాము. ఇది మా అందరి కమిటీ తరఫున అందులో 3 రోజులు 3 చండీ హోమం కానీ, పూర్ణాహుతి హోమం కానీ, అంకురార్పణ హోమం కానీ ఇలా ట్రెడిషనల్ సందర్భంగా సాంప్రదాయపరంగా చాలా బాగా జరుపుకున్నాము. యూనిటీ పర్పస్ మీద అందరం కలిసిమెలిసి ఊర్లో మొత్తం ఎంతమంది అంటే అందరం వచ్చేసి పక్క ఊరు నుంచి కూడా వచ్చి అందరం కలిసి పాల్గొనడము, పూజ క్రమం, అలాగే నిన్నటి రోజైనా 2వ రోజైన గ్రామోత్సవము కేరళ వాళ్ళ బృందంతో ప్రతి ఒక్కరికి చేసుకుని చాలా వంట మాస్టర్లు ముఖ్యంగా చెప్పాలంటే మా ఊరు నందిపాడు అంటేనే ఫస్ట్ ఎన్నో చుట్టుపక్కల రాష్ట్రాలకు కానీ నలుమూలలా ప్రకటించిన విషయం ఏంటంటే నందిపాడు అంటే వంటకు ప్రఖ్యాతి. అలాంటిది మా ఊర్లో 3 రోజులు 3 పూట్ల అన్నదాన కార్యక్రమం వాళ్ళే చేశారు. మొత్తం వంట అద్భుతంగా, చాలా అద్భుతంగా. ఇక్కడ ఒక్కరు కూడా ఎవరే కానీ అన్నం వేస్ట్ అనేది లేకుండా చేసినాం అనమాట. అంత అద్భుతంగా చేశారు వంట మాస్టర్లు అందరూ. అంత వాలంటీర్ స్వచ్ఛందంగా వచ్చి చేశారు అనమాట. చాలా మా పేరు వచ్చేసి నారాయణ రెడ్డి. ఈ విధంగా సహకరించిన మా కమిటీ అందరికీ గ్రామ ప్రజల తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. నారాయణ రెడ్డి నా పేరు.